a little more than a month back, we saw the life of Jacob. ఒక నెల క్రింద మనము యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నాము. How God took a person who is self-centered, materialistic, and then he made him into a patriarch of Israel. తన స్వకీయంగా తనను గురించి తానే ఆలోచించుకునేటువంటి ఒక వ్యక్తిని ఆయన ఎలా ఉన్నాడో, ఆ తర్వాత తనను తాను ఎలా దేశభక్తుడిగా లేకపోతే దేవునికి భక్తుడిగా ఎదిగాడో అన్న విషయాలను మనం చూసాము. So much so God was happy to call himself God of Abraham, God of Isaac, and God of Jacob. దేవుడు తనకు తానే నేను యాకోబు దేవుడను, ఎలాగైతే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని పిలుచుకున్నాడో అలాగే నేను యాకోబు దేవుడను అని కూడా పిలుచుకున్నాడు. This morning you want to meditate on the life of Joseph. ఈ ఉదయకాలం మనము యోసేపు యొక్క జీవితాన్ని చూద్దాం. You all know the story, so I'll go through very fast. మీకు మన యోసేపుకు జీవితం తెలుసు కాబట్టి మనం చాలా ఫాస్ట్ గా వెళ్దాము. Jacob had 12 sons. The two youngest were Joseph and Benjamin. యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారులలో బెంజమిను మరియు యోసేపు చివరి వారు. And Rachel, the mother, had died giving birth to Benjamin. బెంజమిన్ ని కన్న తర్వాత రాహేలు చనిపోయింది. We read from Genesis chapter 37 verse 3. మనము ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. Jacob loved Joseph more than his brothers, and he made him a coat of many colors. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును, చిన్న కుమారుడైనటువంటి యోసేపును అధికంగా ప్రేమించిన కారణాన ఒక రంగురంగుల ఉన్నటువంటి వస్త్రాన్ని, కోట్ని అతనికి చేసి తొడిగించాడు. Jacob himself knew from his life what favoritism of parents to children causes the problem for children. యోసేపు తన జీవితంలో తల్లిదండ్రులు తన పిల్లల పట్ల చూపేటువంటి వ్యత్యాసము ఎలా దారితీస్తుంది అన్న విషయం యోసేపుకు తెలుసు. Now he is repeating the same mistake with tragic consequences. అయితే ఇప్పుడు మరలా అదే విషయాన్ని మరలా చేస్తున్నాడు. తద్వారా ఒక విషాదకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. So the 10 elder brothers, they were jealous of Joseph. ఇక్కడ యోసేపు యొక్క 10 మంది అన్నలు యోసేపు పట్ల అసూయపడ్డారు. They came to hate him. అతన్ని ద్వేషించారు. Especially when he talked about his dreams where they will bow down before him. ప్రత్యేకంగా యోసేపు ఎప్పుడైతే తన అన్నలకు దేవదూతలు వచ్చి అన్నలు తనకు సాగిలపడుతున్నట్లుగా కల చూశాను అని చెప్పినప్పుడు, so at one time they threw him into a pit and they wanted to kill him. ఒకసారి అతన్ని గుంటలో వేసి అతన్ని చంపివేయాలనుకున్నారు. Then they sold him to some merchants who were traveling to Egypt as a slave. ఆ తర్వాత వారు అక్కడ ఆ ప్రాంతము నుండి వెళ్తున్నటువంటి వర్తకులకు ఇతన్ని ఒక బానిసగా అమ్మివేశారు. Then we see that in Genesis 39, Potiphar buys Joseph as a slave. 39వ అధ్యాయంలో మనము పోతీఫరు ఇంట్లోకి అతను ఒక దాసుడుగా ప్రవేశించడం మనం చూస్తాం. But in verse 2 we see 39:2, the Lord was with Joseph. కానీ 39వ అధ్యాయము ఆదికాండం 2వ వచనంలో మనం ఏం చూస్తామంటే యెహోవా యోసేపునకు తోడైయుండెను అన్న మాట చూస్తాం. And you know that Potiphar made him in charge of the whole household. మీకు తెలుసు కదా, పోతీఫరు తన గృహం అంతటిని నిర్వహించడానికి యోసేపుకు బాధ్యతలను అప్పగించాడు. Then you know the story, Potiphar's wife was attracted to him. ఆ తర్వాత పోతీఫరు భార్య ఇతని పట్ల ఆకర్షితురాలయ్యింది. ఈమె అతన్ని పట్ల ఆకర్షితురాలయ్యింది అని చూస్తాం. She kept on tempting him every day. ప్రతిరోజు అతన్ని ఆమె శోధించడం మొదలు పెడుతోంది. But Joseph refused. యోసేపేమో తిరస్కరిస్తుంటాడు. And finally she made a false accusation against him and they threw him into jail. ఆ తర్వాత తప్పుడు నిందారోపణ అతని మీద వేస్తుంది ఆమె. ఆ తర్వాత మనకు తెలుసు అతను జైల్లో వేయబడతాడు. And then we read in chapter 39 verse 21. ఆ తర్వాత 39వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం. But the Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడయ్యుండి.
And so the warden made him in charge of all the prisoners. కాబట్టి అక్కడ ఉన్న జైలు అధికారి ఆ వార్డెను అక్కడ ఉన్నటువంటి దొంగల అందరి పైన ఇతన్ని ఇన్ఛార్జ్ గా నియమిస్తాడు, అధిపతిగా. Then we see in chapter 40 the chief cupbearer and the chief baker, they are also put in the same jail. ఆ తర్వాత 40వ అధ్యాయంలో మనం చూస్తాము పాన which was is it cupbearer and that okay పాత్రను అందించేటువంటి వాడు అండ్ baker, భక్ష్యకారుడు, వీరిద్దరు కూడా అదే జైల్లో వేయబడడం మనం చూస్తాము. one that is okay. And anyway after some time they had dreams. ఆ తర్వాత వారు ఒక కలగంటారు. And Joseph was able to interpret the dreams. ఆ కల యొక్క భావాన్ని యోసేపు వారికి చెప్తాడు. The baker was hanged. ఆ యొక్క భక్ష్యకారుడు ఉరివేయబడము. But the cupbearer was released. ఆ పాత్ర అందించేటువంటి వారు అతను విడుదల చేయబడము. Joseph told the cupbearer to tell Pharaoh about himself. యోసేపు ఈ పాత్ర అందించేటువంటి పానదాయకునికి ఏం చెప్తాడంటే, ఇది నెరవేరిన తర్వాత నీవు ఫరోకు నన్ను గురించి జ్ఞాపకం చేయి చెప్పు అని చెప్తాడు. But we see the cupbearer forgot. కానీ మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఈ పాత్ర అందించేటువంటి పానదాయకుడు యోసేపుని గురించి మర్చిపోతాడు. Then another 2 years pass. ఆ తర్వాత మరలా 2 సంవత్సరాలు గడుస్తాయి. Then in chapter 41 Pharaoh has dreams. ఆ తర్వాత 41వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, ఫరోకు ఒక కల వస్తుంది. Then nobody is able to interpret the dream. ఆ కల యొక్క భావాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతుంటారు. Then the cupbearer tells the Pharaoh about Joseph. అప్పుడు ఈ పానదాయకుడు ఆ ఫరోకు చెప్తాడు, యోసేపు ఈ కల యొక్క భావాన్ని చెప్పగలడు అని. So they quickly rush him and get him dressed and changed and shaved and all and bring him to Pharaoh. కాబట్టి ఫెరో దగ్గరికి త్వరగా అతన్ని తీసుకురావడానికి జైలుకు వెళ్తారు, విడిపిస్తారు, అతని గడ్డము అంతా తీసేసి తొందరగా ఫరో దగ్గరికి తీసుకొస్తారు. Yes, you see chapter 41 verse 14, they quickly brought him. 41వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి చూద్దాం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించిరి. Why all that sudden rushing, hurry and all that? ఎందుకు ఇంత త్వరపడి అతన్ని తీసుకురావడము? Joseph was in prison for so many years. యోసేపు చాలా సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. That only tells me that God will not delay even one day more than necessary. ఇది నాకేం తెలియజేస్తుందంటే, నాకేమర్థమైందంటే, దేవుడు తన అనుకున్నటువంటి సమయములో వచ్చినప్పుడు ఒక్క రోజు కూడా వృధా కానివ్వడు అన్న విషయం. So a lot of times we keep waiting patiently. మనం చాలా సార్లు ఎంతో ఓపికతో వేచి చూస్తూ ఉంటాము. During worship time, Praveen was saying God doesn't work in Indian standard time. ప్రవీణ్ రాజ్ వర్షిప్ లో చెప్పాడు, దేవుడు మన ఇండియన్ భారతీయ టైం ప్రకారంగా పనిచేయడు. He has his own times and plans. ఆయన తన సొంత సమయాల్లో సొంత ప్రణాళికలో పనిచేస్తుంటాడు. Right. Anyway, Joseph interprets Pharaoh's dreams. ఏదేమైనా తర్వాత మనం చూసేది ఏంటంటే, ఫరో యొక్క కల భావాన్ని యోసేపు చెప్పడము చూస్తాం. There will be 7 years of good harvest. 7 సంవత్సరాల మంచి పంట కాలము వస్తుంది అని. Then there will be 7 years of famine. ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు కాలం వస్తుంది అన్న విషయాన్ని చూస్తాము. So Pharaoh sees that Joseph is very wise and he has God's spirit. సో ఫరోకి ఏమర్థమైందంటే, యోసేపు చాలా తెలివైనటువంటి వాడని, అంతేకాదు కానీ దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉన్నది అన్న విషయాన్ని ఫరో తెలుసుకుంటాడు. So he makes him in charge of the whole of Egypt. ఆ తర్వాత ఆయన ఐగుప్తు దేశం అంతటి పైన ఇన్ఛార్జిగా, ప్రధానిగా అతన్ని నియమిస్తాడు. So in the first 7 years, Joseph collects all the extra food and keeps it in storehouses. యోసేపు మొదటి 7 సంవత్సరాల్లో, పంట వచ్చిన మొదటి 7 సంవత్సరాల్లో అంతా ఆ పంటని సమకూరుస్తాడు, ధాన్యాన్ని. And then afterwards, during the famine, he starts selling. ఆ తర్వాత ఎప్పుడైతే 7 సంవత్సరాల కరువు కాలం ఉందో, ఆ కరువు కాలంలో ఈ ధాన్యాన్ని పంచడము, అమ్మడం చూస్తాం. He sells not only to the people of Egypt but also other countries. అది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు కానీ వేరే దేశాలకు కూడా ఈ ధాన్యాన్ని, ఈ ఆహారాన్ని పంచడం చూస్తాం.
In Genesis chapter 42, we see Jacob hears that there is grain in Egypt. యాకోబు మనం 42వ అధ్యాయంలో చూసేది ఏంటంటే యాకోబుకు తెలిసి వస్తుంది ఐగుప్తు దేశములో ధాన్యం ఉందని. So he sends the 10 elder brothers to Egypt to buy grain. కాబట్టి తన యొక్క 10 మంది కొడుకులను అక్కడ నుంచి ధాన్యాన్ని కొనుక్కు రావడానికి పంపుతాడు యాకోబు. See, they are not able to recognize Joseph. He is the governor. అయితే వారికైతే తెలీదు, గుర్తించలేదు యోసేపు గవర్నర్గా ఉన్నాడని. But they are bowing down to him. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత యోసేపు ముందర నమస్కరించారు, వంగి నేల వంచి నమస్కరించారు. And that is like in the dream that Joseph had. అది నిజానికి యోసేపు కనినటువంటి కల అదే. So Joseph recognizes them and he wants to test them. యోసేపుకు వారు అన్నలని గుర్తిస్తాడు, కాబట్టి వారిని పరీక్షించాలని కోరుకుంటాడు. So I'm not going to tell you know the rest of the story. There's a second trip. They bring Benjamin. మీకు ఆ తర్వాత స్టోరీ తెలుసు. వారు మళ్ళా ప్రయాణించి బెంజమిన్ ని తీసుకొస్తారు. So and then Joseph realizes that these people are genuinely sorry for what they have done to Joseph. అయితే ఈ ప్రజలు ఎవరైతే అన్నలు ఉన్నారో వాళ్ళు నిజంగా మేము యోసేపుకు చేసినటువంటి విషయాన్ని బట్టి పశ్చాత్తాపడతారు. So in chapter 45, ఆ తర్వాత 45వ అధ్యాయంలో Joseph reveals himself to his brothers. యోసేపు తన యొక్క అన్నలకు తన ఎవరో చెప్తాడు. And then later Jacob also comes and they live in Goshen. ఆ తర్వాత మనకు తెలుసు యాకోబు కూడా వచ్చి గోషెన్లో జీవిస్తారు వాళ్ళు. Okay, I went through the story of Joseph very fast. కాబట్టి ఇప్పుడు మన యోసేపు యొక్క స్టోరీని మొత్తం ఒకసారి క్లుప్తంగా చూసుకున్నాము. You all know the story and you can read it from Genesis 37 onwards. ఈ 37వ అధ్యాయము ఆదికాండములో నుండి మీరు చదివితే యోసేపు స్టోరీ మీకు తెలుస్తుంది. Okay, but now I want to ask 3 questions. అయితే ఇక్కడ నేను ప్రధానంగా ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Question 1. మొదటి ప్రశ్న, what sustained Joseph through all those years? ఈ సంవత్సరాలన్నింటిలో యోసేపును అలా స్థిరంగా నిలిపి ఉంచింది ఏమిటి అసలు? In that when he was a slave and then later in the dungeon, మొదటనేమో ఒక బానిసగా ఉన్నాడు, ఆ తర్వాతనేమో జైల్లో ఉన్నాడు. He wanted to obey God and instead he is being accused wrongly and put in prison. తనేమో దేవునికి లోబడి ఉండాలని నిశ్చయించుకొని లోబడే ఉన్నాడు, అయినా సరే అతని మీద నిందలు మోపబడి జైల్లో వేయబడ్డాడు. What motivated Joseph to keep waiting patiently for God? యోసేపును ఏది ప్రేరేపించింది దేవుని కోసము వేచి ఉండేటట్లుగా ఏం చేసింది అసలు యోసేపును? That is the first question. మొదటి ప్రశ్న అది. The second question is, రెండవ ప్రశ్న ఏంటంటే, when Joseph was doing very well in Potiphar's house, యోసేపు పోతీఫరు గృహములో మంచిగా ఉన్నప్పుడు, అంతా బాగా చేస్తున్నప్పుడు, what helped him to resist the temptation of Potiphar's wife? పోతీఫరు భార్య నుండి వస్తున్నటువంటి శోధనను ఎదుర్కోవడానికి, తృణీకరించడానికి అతనికి సహాయపడింది ఏంటి? See, he is after all lonesome. ఆయన ఒంటరిగా ఉన్నాడు. His brothers had forsaken him. తన అన్నలు తృణీకరించారు అతన్ని. Even his father thinks he is dead. తన తండ్రి తను చనిపోయాడని అనుకున్నాడు. What kept Joseph faithful to God? యోసేపు దేవుని పట్ల నమ్మకంగా ఉండడానికి అతనికి ఏం సహాయం చేసింది? The third question, మూడవ ప్రశ్న, what is Joseph's attitude to all these events? ఈ పరిస్థితులన్నీ, తన జీవితంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితి పట్ల యోసేపు కలిగి ఉన్న దృక్పథం ఏమిటి? See, I mean, because of all the evil that people did, he is suffering. తన వేరే ప్రజలు అంటే తనకు వ్యతిరేకంగా చేసిన వారు చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నిట్లో బాధపడింది, గాయపరచబడింది యోసేపే. Isn't God in control? దేవుడు ఈ పరిస్థితులన్నీ తన ఆధీనంలో ఉంచుకోలేడా? And don't you think Joseph must have been praying? మీకు తెలుసు కదా యోసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడని. And why there is so much delay? God is silent. ఇంత చేస్తున్నా సరే యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయినా సరే దేవుడు ఎందుకు తన జీవితంలో ఓపికగా ఆలస్యంగా పనిచేశాడు? Now these are the 3 questions that we also have.
మనం కూడా ఈ ప్రశ్నలు మనల్ని మనం అడుక్కోవాలి. We go through difficult times. మనము చాలా రకరకాల శ్రమల గుండా వెళ్తూ ఉంటాము. We wonder why God allows all this. ఎందుకు నాకు ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు అని మనకు అర్థం కాదు. We pray. మనము ప్రార్థిస్తాం. We pray even with tears. మనం కన్నీళ్లతో ప్రార్థిస్తాం. But God is not answering. కానీ దేవుడేమో సమాధానం ఇస్తున్నట్లు మనకు అనిపించట్లేదు. Why God doesn't care? ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు? He doesn't listen to prayers. నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? Okay, so let's take those 3 questions. కాబట్టి ఈ 3 ప్రశ్నలు మనం తీసుకుందాం. Question 1 was, what sustained Joseph? యోసేపును దేవుని పట్ల నమ్మకంగా ఉంచడానికి ఆయన కలిగి ఉన్నది ఏంటి? How was he able to accept all these things that happened? తనకు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ ఏ విధంగా అతడు అంగీకరించాడు? The reason is Joseph had a big God. ఎందుకు అంటే యోసేపు కలిగి ఉన్న దేవుడు చాలా పెద్ద దేవుడు. If you have a small God, ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. when everything is going fine, అతని కనుక ఒక చిన్న దేవుడు, చిన్న దృక్పథం కనుక ఉంటే గనుక ఆయన జరుగుతున్న విషయాల పట్ల, then you are okay. But if big problems come, చాలా పెద్ద సమస్యలు వస్తున్నప్పుడు, then you struggle. మనము ఎంతో బాధ అనుభవిస్తుంటాం. Now, why do I say Joseph had a big God? నేను ఎందుకు అంటున్నాను యోసేపు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడని? Because Joseph believed 3 things about God. ఎందుకంటే యోసేపు దేవుని గురించి 3 విషయాలు నమ్మాడు. First, that God is absolutely sovereign. మొదటి విషయం ఏంటంటే దేవుడు సార్వభౌమత్వము కలిగిన వాడు. He is all powerful. ఆయన సర్వశక్తి గలవాడు. Nothing is impossible with him. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. In Genesis 18, ఆదికాండం 18వ అధ్యాయంలో in verse 14, you will see that God tells Abraham and Sarah, this Abraham and Sarah had passed bearing the childbirth, age of childbirth. ఈ 18వ అధ్యాయంలో మనము అబ్రహాము శారా విషయం చదువుతాము. అక్కడ దేవుడు వారితో మాట్లాడే విషయం మనం చూస్తాము. మీకు తెలుసు కదా, అబ్రహాము శారా వయసు ఎక్కువైంది కాబట్టి ఆమె ముట్లు ఉడిగింది. So and then God tells that Sarah will have a child. దేవుడు అప్పుడు అంటాడు, శారా గర్భము అంటే కంటుంది, సంతానం కంటుంది అని చెప్తాడు. And Sarah laughed. అప్పుడు శారా నవ్వుతుంది. Look at verse 14. 18వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. Is anything too hard for the Lord? God asks. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? So that's what God tells us. Is anything too hard for me? కాబట్టి దేవుడు మనకు కూడా చెప్తుందండి, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని ఆయన అంటున్నాడు. In he tells the prophet Isaiah, is my hand shortened that I cannot help? యెషయా భక్తునితో దేవుడు అంటాడు, నా హస్తము కురుచే ఆయన. See, lot of times we have a big problem. మనకు చాలా సార్లు పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. We become so preoccupied with it. మనము ఆ సమస్యల గురించే ఆలోచిస్తుంటాం. We fail to see there's a God beyond and above the problem. మన సమస్యలను మించినటువంటి, మన సమస్యలకు అతీతంగా ఉన్నటువంటి దేవుని గురించి మనం మర్చిపోతుంటాం. For this God, this problem is nothing. ఆ పెద్ద గొప్ప దేవునికి ఈ సమస్య చాలా చిన్నది. So that's the first thing Joseph believed. సో మొదటి విషయం యోసేపు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విషయం, that God is all powerful. దేవుడు సర్వ సామర్థ్యము శక్తి గలవాడు అని. The second thing, that God is all wise. రెండవ విషయం ఏంటంటే దేవుడు సమస్త జ్ఞాని. His wisdom is far above our wisdom. మన జ్ఞానానికి ఎంతో దూరంగా ఉంది దేవుని జ్ఞానం. Lot of times in our prayer we are giving advice to God. చాలా సార్లు మనం ప్రార్థనలో ఏం చేస్తుంటాం అంటే దేవునికే మనం కొన్ని సలహాలు ఇస్తుంటాం. Sorry. So why does God allow all kinds of problems? ఈ సమస్యలన్నీ కూడా దేవుడు నాకు ఎందుకు అనుమతించాడు? We don't see any meaning or reason for it. ఈ పరిస్థితుల్లో ఏం అర్థం కాని ఎందుకు ఇలా అనే విషయం మనకు అర్థం కాదు. My former pastor used to give a beautiful illustration. నేను గతంలో ఉన్నటువంటి పాస్టరు కాపరి గారు ఒక మంచి ఒక ఉపమానం చెప్పారు. Have you ever seen your mother stitching a design with color threads? మీరు ఎప్పుడైనా ఒక తల్లి
దారాలతో ఒక మంచి డిజైన్ ని కుట్టడం మీరు చూసారా, అల్లికను? But have you seen from underneath? అయితే దాన్ని పైనుండి చూసారా? All meaningless and confusion. అంటే ఆ అల్లికలో ఏదో అంటే చిందరవందరగా ఉన్నట్టు చూస్తున్నారా? ఆమె కుట్టేటప్పుడు ఏదో ఒక ఆమె ఉద్దేశంలో ఒక మంచి అందమైన డిజైన్ ఉంది అని చూసారా? Why this black thread is running? ఆ మధ్యలో ఆ నల్లని దారం ఎందుకు వస్తుంది? That is how we are seeing what God is doing. సో ఈ విధంగా అసంపూర్ణంగా తయారైనటువంటి తల్లి కుడుతున్నటువంటి ఆ డిజైన్ ని మనం ఎలా చూస్తున్నామో మనం అలాగే చూస్తున్నాం. God is a grand weaver. దేవుడు ఒక గొప్ప అల్లిక అల్లేటువంటి వాడు. In the life of each one of you, God is weaving a beautiful design. మన ప్రతి ఒక్కరి మనందరి జీవితాలను దేవుడు అందంగా అల్లుతూ ఉన్నాడు. But we don't understand his wisdom now. కాబట్టి అయినా మన జీవితాల్లో మనకిప్పుడు ఆయన యొక్క జ్ఞానం అర్థం కాదు. But one day we will see the design he is doing in our life. కానీ మన జీవితాల్లో ఆయన కుడుతున్నటువంటి అల్లుతున్న ఆ అందమైన అల్లికను ఒక రోజు మనం చూడబోతాం. And we will really marvel at what God is అప్పుడు doing. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాం. Okay, now the third thing. ఇక మూడో విషయం, Not only God is all powerful and all wise, he loves you with a perfect love. ఆయన సర్వ సామర్థ్యము శక్తి కలిగిన మరియు సర్వజ్ఞాని మాత్రమే కాదు కానీ మిమ్మల్ని తన పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు. You look at Isaiah chapter 43. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే In verse 4 it says, "You are precious and honored in my sight, and I love you." 43వ వచనం ఒకసారి చదువుతారా? 43వ అధ్యాయము 3rd verse, 4th verse. 4వ వచనము. So he says, "You are precious and honored in my sight, and I love you." నా దృష్టికి నీవు ప్రియుడైన గనుడవైనందున అని చెప్తున్నాడు. In Isaiah 49 verses 15 and 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15, 16 If వచనాల్లో anybody gets it, you can please read 49 verses 15 and 16. 49వ అధ్యాయం 15, 16 చదవండి ఎవరైనా. స్త్రీ తన గర్భమున See, we all understand that the mother's love for the child is one of the best of human love. మనందరికి తెలుసు మానవ రీత్యా తల్లి తన పిల్లల పట్ల చూపేటువంటి ప్రేమ అత్యంతమైనటువంటి ప్రేమ అని. But God says, "Your mother may forget you, but I will never forget." కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ తల్లైనా నిన్ను మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. I have engraved you on the palms of my hands. నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. So we need to really try to understand this great love God has. నిజంగా మనము దేవుని యొక్క ఈ గొప్ప ప్రేమను అర్థం చేసుకోవాలి. Okay, you need not turn to it, but in Ephesians 3, Paul is praying for these Ephesian believers. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. If you got it, then you can read 13, Ephesians 3, 17 to 19. 17 నుండి 19 వచనాలు ఒకసారి చదువుదాం. You can read. ఓకే. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. He is saying that we should learn how wide and long and high and deep is God's love for us. పౌలు ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు ఎంతో మనం ఎరగాలి అని చెప్తున్నాడు. See, so these three things we saw. God is all powerful, all wise, all loving. ఈ మూడు విషయాలు మనం చూసాం. దేవుడు సర్వశక్తి గలవాడని, సర్వజ్ఞాని అని, సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడని. Suppose
God was any two of these and not the third, it will be of no use. ఉదాహరణకు అనుకుందాం, దేవుడు మొదటి రెండు సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని అనుకుందాం. ప్రేమ లేని వాడైతే ఏం లాభం లేదు అసలు. Yeah. Suppose he is all powerful, all wise, he knows what is best for you, he can give to you, but he doesn't love you, what's the use? దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని, మీకేం కావాలో తెలుసు, అన్నీ ఆయన చేయగలవాడు. అయినా సరే ఆయన గనక ప్రేమ లేకపోతే ఆ రెండిటి వల్ల మనకు లాభం లేదు. Suppose he is all powerful but not wise, but he loves you. He wants to do the best for you, but he may not do the best because he is not wise. ఉదాహరణకు ఇంకొక రకంగా అనుకుందాము, ఆయన సర్వశక్తిమంతుడు, దేవుడు ప్రేమ గలవాడు అనుకుందాం, సర్వజ్ఞాని కాదనుకుందాం. అప్పుడు ఆయనకు సామర్థ్యం ఉంది, ఆయనకు ప్రేమ ఉంది, కానీ ఆయనకు మీది ఏది ఉత్తమమో అన్న జ్ఞానం గనక లేకపోతే అప్పుడు కూడా వ్యర్థమే. Suppose God is all wise and all loving but not powerful. ఉదాహరణ ఇంకొక రకంగా, దేవుడు సర్వజ్ఞాని అనుకుందాము మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనుకుందాం, కానీ శక్తి గలవాడు గనక కాకపోతే, he knows what is best for you, he wants to give you, మీకు ఏది ఉత్తమమో తెలుసు, ఆయన ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాడు, but he is not powerful. కానీ ఆయన ఆ శక్తి లేకపోతే ఆయనలో. But what we believe is God is all powerful, all wise, all loving. కానీ మనం ఏం నమ్ముతున్నాం అంటే, మన దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని, అదే సమయంలో ఆయన సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు. This is what sustained Joseph, that he is such a big God. ఇది యోసేపును అలా స్థిరంగా తన జీవితంలో ఉండడానికి సహాయపడింది, దేవుని గురించిన ఈ జ్ఞానము. Okay, the second question, రెండవ ప్రశ్న, how could Joseph resist all those temptations? యోసేపు ఏ విధంగా తనకొచ్చినటువంటి శోధనలన్నిటినీ ఎదుర్కోగలిగాడు? What is the lesson we can learn? ఆయన జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోగలం? For first thing is, Joseph called sin as sin. మొదటి విషయం ఏంటంటే, యోసేపు పాపాన్ని పాపంగానే చూశాడు. You know, these days we call sin by all kinds of names. We say human weakness. ఈ రోజుల్లో మనము చాలా విషయాలు ఏమనుకుంటామంటే, పాపాన్ని అది మానవ బలహీనత అని అనుకుంటాము. We blame circumstances. మనము పరిస్థితుల్ని నిందిస్తూ ఉంటాం. We look for excuses. మనము కొన్ని ఏమంటారు ఎక్స్క్యూజెస్, కొన్ని సాకుల కోసం చూస్తూ ఉంటాం. Just read Genesis 39:9. In Genesis 39, if anybody gets it, please read. 39వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం ఒకసారి చదవండి. The second part, he says, how then can I do this great wickedness and sin against God? 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని భార్యతో అనెను. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. Joseph realized that all sin is sin against God. యోసేపుకు ఒక విషయం తెలుసు, ప్రతి పాపము కూడా దేవునికి విరోధమైనది అని. You all know David, after his sin with Bathsheba and the murder of Uriah. మీకందరూ తెలుసు, దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆమె భర్తను చంపడము. Or you can take Psalm 51 verse 4. In Psalm 51 he is confessing and praying to God. 51వ కీర్తనలో 4వ వచనంలో ఆయన 51వ కీర్తన మొత్తం కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని. You can read out verse 4. 4వ వచనం ఒకసారి చదవచ్చు మనము. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. 51:4. 51:4. ఓకే. He says, against you only have I sinned. నేను కేవలము నీకే విరోధముగా పాపం చేశాను అంటున్నాడు. Didn't David sin against Bathsheba and Uriah? నిజానికి దావీదు పాపం చేసింది బత్షెబాతో చేశాడు, అండ్ ఆమె భర్త ఊరియాతో చేశాడు. Yes, but ultimately all sin is against holy God. కానీ నిజానికి ఆయన పరిశుద్ధమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. Habakkuk, you don't turn to it. In Habakkuk chapter 1 verse 3 he says, your eyes are too pure to look on evil. హబక్కూకు 1వ అధ్యాయం 3వ వచనంలో నీ యొక్క కన్నులు దుష్టత్వమును చూడనేరవు అన్న విషయాన్ని మనం చూస్తాం. You cannot tolerate wrong.
నీవు దుష్టత్వాన్ని సహించలేవు అన్న విషయం చూస్తాం. Just this last week we saw how much what God thinks of sin when we saw Jesus on the cross. మనము గత వారం చూసాం కదా, యేసుక్రీస్తును దేవుడు పాపాన్ని ఎలా చూశాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు సిలువ వేయడం. In olden days the preachers used to have a phrase called fear of God. పాత దినాల్లో ప్రజలు లేకపోతే బోధకులు ఎలా కలిగి ఉండేవారంటే దేవుని యందు భయము అన్నటువంటి నినాదం కలిగి ఉండేవారు. Not that we are frightened of God, అంటే దేవుని పట్ల ఏదో భయపడి కాదు. because 1 John 4 says there is no fear in love and God's love is perfect love. ఎందుకంటే మొదటి యోహాను పత్రికలో చెప్పబడింది దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమలో భయము లేదు అని. But this fear means a reverence for God. నిజానికి ఈ భయము అనేటువంటిది దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి భక్తికి సంబంధించిన విషయం. We stand in awe before this awesome God. మనము ఈ అద్భుతమైనటువంటి దేవుని ఎదుట నిలబడి ఉన్నాం. In Job chapter 1 verse 8, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనంలో, it's a nice verse. Anyone gets it, read it. See, God is able to boast about Job to the angels and Satan. యోబు గురించి దేవుడే అతిశయిస్తూ దేవదూతలకు అక్కడ ఉన్నటువంటి సాతానుకు వారితో ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు. So what he says is he is a man who fears God and shuns evil. ఇతడు దేవుని యందు భయము కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకునేటువంటి వ్యక్తి. That is what fear of God should do to us. We should shun evil. అది దేవుని యందు మనము భయము కలిగి ఉంటే మనం చేయాల్సిన పని కూడా అదే. So what was the secret for Joseph to resist the sin? కాబట్టి యేసేపు పాపాన్ని తృణీకరించడానికి ఉన్నటువంటి రహస్యం ఏంటి? What is the secret for us to resist sin? మనము పాపాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే తృణీకరించడానికి ఉన్నటువంటి రహస్యం ఏంటి? If we can say, how can I do this great sin against God? యెహోవాకు దేవునికి విరోధంగా నేను ఈ గొప్ప పాపాన్ని ఎలా చేస్తాను అని గనక మన హృదయంలో ఉంటే మనము పాపాన్ని తృణీకరించగలం. Okay, now let me go to the third question. ఆ తర్వాత మూడో ప్రశ్నకు వెళ్దాం. How did Joseph view all these events? తనకు జీవితంలో జరిగిన పరిస్థితులన్నింటినీ యోసేపు ఎలా చూశాడు? All these people of their own free will and wickedness, they are doing wrong to him. తన సొంత ప్రజలే తన పట్ల దుష్కార్యం చేశారు, చాలా వేరే వాళ్ళు కూడా చేశారు. అయినా సరే ఈ పరిస్థితుల్ని యోసేపు ఎట్లా చూశాడు? Where is God? Isn't he all powerful? Why is he allowing all that? దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, అయినా సరే తన జీవితంలో ఎందుకు ఈ పరిస్థితుల్ని అనుమతిస్తున్నాడు అన్న విషయాన్ని turn to Genesis 45 verse 5. 45వ అధ్యాయము ఆదికాండంలో 5వ వచనం చూద్దాం. After he is reconciled to his brothers, he is telling them, Genesis 45:5. 5వ వచనం చూద్దాం. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింప. చదవండి ఒకసారి కొంచెం. verse 5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. So what God Joseph says is, you sold me. యోసేపు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు అమ్మివేశారు, but God sent me. కానీ మీరేమో అమ్మివేశారని చూస్తున్నారు, కానీ దేవుడేమో నన్ను పంపాడు. After Jacob's death, you know, in Genesis 15, యాకోబు చనిపోయిన తర్వాత ఆదికాండం these 10 brothers are a little frightened that Joseph may take revenge, so they're sending word to Joseph saying, your father before he died told you to forgive us. 50వ అధ్యాయంలో no verse. Okay. Or if you want to read 16-17, 50 verse 16 and 17. 50వ అధ్యాయము 16-17 ఒకసారి చదువుతాం. యేసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి. ఏమని పంపారు అన్నలంటే, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక
దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. You know what Joseph's response? He wept. ఆ తర్వాత వచ్చిన చూడండి, వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. These people have so much guilt, they don't understand forgiveness. ఈ ప్రజలు తమ హృదయంలో కలిగి ఉన్నటువంటి అపరాధము ఎంతో గొప్పగా ఉంది. But look at verse 20. Read 20, chapter 50 verse 20. అయితే ఆ 50వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. యోసేపు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. He said, you intended harm. మీరేమో నాకు కీడు తలపెట్టాలని యోచించారు. God intended good. కానీ దేవుడు నాకు మంచి చేయాలని కోరాడు. See, the same event you can see two ways. అది ఓ సంఘటన ఒకటే, దాన్ని రెండు రకాలుగా మనం చూడొచ్చు. He said, you sold me, but God sent me. మీరేమో నన్ను అమ్మారు, కానీ దేవుడేమో నన్ను పంపాడు. You intended harm, but God intended good. మీరేమో కీడును తలపెట్టారు, కానీ దేవుడేమో మేలును తలపెట్టాడు. See, there is an expression, Spurgeon and all those old preachers used to still call the hidden hand of God. ఈ పాత దైవజనులు స్పర్జన్ లాంటి వారు ఏం చెప్పేవాళ్ళంటే, దేవుని యొక్క కనపడని దేవుని యొక్క హస్తము అని చెప్పేవారు. God can use all the evil that people do. ప్రజలు మనకు చేసేటువంటి చెడును అంతటిని కూడా దేవుడు మంచిగా మార్చగలడు. Even sometimes our mistakes also God can use. చాలా సార్లు మనం చేసేటువంటి పొరపాట్లను కూడా దేవుడు వాడుకుంటాడు. But ultimately he can use all this for his purpose. సంపూర్ణంగా ఆలోచిస్తే తన యొక్క ప్రణాళిక కోసం, తన చిత్తం కోసం మన జీవితంలో జరుగుతున్న అన్నింటినీ దేవుడు వినియోగించుకుంటాడు. You watch in Joseph's life all the events that took place. యోసేపు జీవితాన్ని మనం గనక ఒకసారి ఒక్కొక్క ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని ఒకసారి గమనిస్తే, You see, Jacob made a coat of many colors. యాకోబు ఒక మంచి రంగురంగుల దుస్తుని చేశాడు, వస్త్రాన్ని చేశాడు. Because of that they became jealous of him. దాన్ని బట్టి అన్నలు అతని పట్ల అసూయపడ్డారు. And then they sold him as a slave. ఆ తర్వాత వారు అతన్ని చంపుదామనుకుని మరలా అమ్మేశారు బానిసగా. Potiphar bought Joseph as a slave. పోతీఫరు ఇంటిలోకి ఆయన బానిసగా తీసుకురాబడ్డాడు. Potiphar's wife was tempting him. పాతీఫరు భార్య అతన్ని శోధించింది. But finally they accused him wrongly and put him in jail. ఆ తర్వాత ఆమె అతని పట్ల నిందలు వేసి జైల్లో వేయబడ్డాడు. At the right moment the chief cupbearer and the baker come. ఆ సరైనటువంటి సమయంలో ఆ పానదాయకుడు భక్ష్యదారుడు జైల్లోకి వచ్చారు. They have dreams. వారికి కల వచ్చింది. And Joseph tells the dreams. ఆ యోసేపు కలభావం చెప్పాడు. Then they forget about Joseph. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు మర్చిపోయారు అతని గురించి. Then Pharaoh has a dream. ఆ తర్వాత ఫరోక్ కల వచ్చింది. And so you see, finally Joseph is made the prime minister. ఆ తర్వాత యోసేపు జైల్లో నుండి తీసుకురాబడ్డాడు. చివరిగా యోసేపు ప్రధానిగా మార్చబడ్డాడు. All these events had to happen. అతను ఒక స్థితికి రావడానికి ఈ పరిస్థితులన్నీ, ఈ సంఘటనలన్నీ జరగాలి. If any one event doesn't happen, the chain is broken. చూడండి, ఈ సంఘటనలన్నిటిలో ఏదో ఒకటి జరగలేదనుకోండి, ఆ మొత్తం చైన్ మొత్తం తెగిపోతుంది. Does this mean that God made those brothers and Potiphar's wife do evil? అంటే దీని అర్థము పాతీఫరు భార్య శోధించేటట్లుగా, తన అన్నలు అమ్మి వేసేటట్లుగా దేవుడే చేశాడా? No. కాదు. They did out of their own free will. కాదు, వారు వారి సొంత చిత్తానుసారంగా చేశారు. But God somehow uses all these things కానీ ఈ పరిస్థితులన్నిటిని దేవుడే వాడుకున్నాడు for his purpose. అతని యొక్క ప్రణాళిక కోసం. Different, there's no such thing as luck or accident. మన జీవితాల్లో ఏదో ఒకటి అనుకోని సంఘటన, లేకపోతే ఇదేదో కాకతాళీయంగా జరిగింది అని ఏది ఉండదు. There's no such thing as destiny or evil forces. ఏవో కొన్ని దుష్ట శక్తులు నా మీద పనిచేస్తున్నాయి, లేకపోతే డెస్టినీ. Okay. Now, but there are no evil forces who are doing things to us. ఈ దుష్ట శక్తులు ఇవన్నీ నా మీద కార్యాలు చేస్తున్నాయి, ఇట్లాంటివి ఏం లేవు. We saw Job
Satan had to go and take permission from God before he could trouble Job. మీరు గమనిస్తే యోబు జీవితంలో సాతాను దేవుని యొద్ద అనుమతి తీసుకొనే యోబుని శోధించింది. So it was not God's desirous will that Job should suffer. అంటే యోబు బాధపడాలి, శ్రమ పడాలి అనేది దేవుని యొక్క కోరిక కాదు, but he permitted it. కానీ దేవుడు అనుమతించాడు. So some things happen to us which is not God's best desire for us. కాబట్టి చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకోనటువంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి, but he permits it. కానీ వాటిని దేవుడు అనుమతిస్తుంటాడు. I think one of the best verses is Romans 8:28. రోమా పత్రిక 7వ అధ్యాయము 28వ వచనము చాలా అద్భుతమైన వచనము. I quote it. We know that in all things God works for the good of those who love him, who are called according to his purpose. దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి జరుగును అన్న విషయం We know మనకు తెలుసు that he works in all things, మన పరిస్థితులన్నింటిలో ఆయన పని చేస్తున్నాడని. not just some things. ఏవో కొన్ని పరిస్థితులలో కొన్ని విషయాల్లో కాదు. Friends, we live in a fallen world. కాబట్టి గుర్తించండి స్నేహితులారా, మనము పడిపోయినటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాము. You know that when the first man fell, all nature was cursed. మనకు తెలుసు కదా, మొదటి వ్యక్తి ఆదాము పడిపోయిన తర్వాత ప్రకృతి అంతా కూడా శపించబడింది. That is why we have earthquakes and tsunamis. అందుకే మనకు భూకంపాలు, సునామీలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. It is not God's will that lakhs of people should die. దేవుని చిత్తం కాదు లక్షల ప్రజలు చనిపోవడము ఈ ఉపద్రవాల వల్ల అనేది దేవుని చిత్తం కాదు. And because of evil in men we have wars. ప్రజల్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి యుద్ధాలు వస్తున్నాయి. We read in the paper how innocent Christians are killed in Iraq and Syria. మన పేపర్లో చదువుతున్నాం, సిరియాలో, ఇరాక్లో అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని ఏ విధంగా చంపుతున్నారో. And even Christian workers are persecuted in India. క్రైస్తవ పరిచారకులు భారతదేశంలో కూడా ఏ విధంగా శ్రమల పాలవుతున్నారో చూస్తున్నాం. There is because of our fallen bodies we have all kinds of diseases. మన యొక్క పడిపోయినటువంటి శరీరాలను బట్టి పతనమైనటువంటి దాటిని బట్టి రకరకాల రోగాలు వస్తున్నాయి. We have cancer and tumors. మనకు క్యాన్సర్, ఈ గడ్డలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. Sometimes children are born with incurable diseases. చాలా సార్లు చిన్న పిల్లలు కూడా పుట్టడము కొన్ని నయముగాని రోగాలతో పుడుతున్నారు. There is so much poverty and suffering. ఎంతో పేదరికము, శ్రమలు ప్రపంచంలో ఉన్నాయి. We pray, where is God? ఈ పరిస్థితులన్నీ చూసి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఎక్కడున్నాడని. Why is God not answering? ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు? The story of Joseph tells us that God is with Joseph. మనకి యోసేపు యొక్క జీవితం ఏం తెలియజేస్తుందంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని. The same way God is with us. అలాగే దేవుడు మనతో కూడా ఉన్నాడు. We may not understand now, but God is in control. మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. You know, when we read the Joseph story, we have a problem. ఎప్పుడైతే మనము యోసేపు యొక్క జీవితాన్ని చదువుతామో మనకు కొన్ని సమస్యలు వస్తాయి. Because we know the end. మనకు ఏంటంటే మనకు యోసేపు యొక్క అంతం తెలుసు కాబట్టి. So we can understand, okay, he's put as he's a slave, he's put in dungeon because he's going to be made prime minister. మనకు అంతం తెలుసు, ప్రధానమంత్రి కాబోతాడు అని తెలుసు కాబట్టి మిగిలిన ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చాలా తేలికగా చూస్తాం మనం. But did Joseph know when he went through all this? కానీ యోసేపు ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు యోసేపుకు తెలుసా? Joseph didn't know the future. యోసేపుకు తన భవిష్యత్తులో తను ఏం కాబోతున్నాడో తెలియదు. What we go through, we don't know the future. మనం ఏ శ్రమల గుండా వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో మనకు తెలియదు, ఎందుకంటే మన భవిష్యత్తు మనకు తెలియదు. We don't know about tomorrow. రేపటి గురించి మనకు తెలియదు. There's a beautiful song. I just want to tell you the chorus of that song. ఒక అద్భుత మంచి పాట ఉంది, దాని యొక్క కోరస్ మీకు వినిపిస్తాను. The song says, I don't know about tomorrow. ఆ పాట ఏముంటుందంటే నాకు రేపటి గురించి తెలియదు అని. Let me tell the chorus. Many things about tomorrow I don't understand. రేపటిని గురించినటువంటి అనేక విషయాలు నాకు అర్థం కావు, నాకు తెలీదు. But I know who holds tomorrow. కానీ రేపటిని ఎవరి ఆధీనంలో రేపు ఉంది అన్న ఆ వ్యక్తి నాకు తెలుసు. And I know he holds my hand. ఇంకా
ఇంకా నాకేం తెలుసు అంటే ఆయన నా చేతిని పట్టుకున్నాడు అని కూడా తెలుసు. This is the message from Joseph. ఈ యోసేపు యొక్క జీవితం వల్ల ఉన్నటువంటి సందేశం ఇదే. He had a big God. ఆయన ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడు. And the invisible hidden hand of God was controlling everything. అదృశ్యంగా కనిపించకుండా ఉన్నటువంటి దేవుని హస్తము ప్రతి దాన్ని నిర్వహిస్తుంది, ఆధీనంలో నడిపిస్తుంది అన్న విషయము మనం యోసేపు జీవితంలో చూస్తాం. Okay, in closing, can somebody read Romans 8 verse 37 to 39? చివరిగా రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదువుతారా ఎవరైనా? Romans 8 37 to 39, you can read out. 37 నుండి 39 రోమా పత్రిక 8వ అధ్యాయము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెవరని రూఢిగా నమ్ముచున్నాను. అందరం కళ్ళు మూసుకొని ఉందామండి, ప్రార్థన చేద్దాం విన్నటువంటి వాక్యాన్ని బట్టి.